కోవిడ్ లో కష్టాలు ఉంటాయని తెలుసు కానీ మరీ ఇంత కష్టం అయితే నేను ఎప్పుడు చూడలా. ఫస్ట్ టైం అన్నమాట. ఒక ఆర్డర్ కోసము ఆల్మోస్ట్ 1 hour వరకు తిరిగి తిరిగి కోవిడ్ సిటీ అంటే ఆ ఆర్డర్ లొకేషన్ తెలుసు కానీ పార్కింగ్ అనేది దొరకలా. అంటే మన కంపెనీ పే చేయదు డబ్బులు ఇచ్చే పార్కింగ్ లో. కానీ మనకు ఇంకా ఫ్రీ పార్కింగ్ పెట్టే పోవాలా, ఎంత లేట్ అయినా పర్లే. మామూలుగా దాని పార్కింగ్ ఎంత అవుతుంది, ₹1.10 ఏమో అవుతుంది. ఆ ₹1.10 కూడా ఈదు కంపెనీ, ఈదు మా కంపెనీ అయితే ఈదు. ఆ మనము ఫ్రీ పార్కింగ్ లో పార్కింగ్ పెట్టే పోవాలా. ఫ్రీ పార్కింగ్ దొరకాలంటే చాలా కష్టం. ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు తిరిగిన. చూపిస్తా చూడండి. ఆర్డర్ కోసం 1 hour చుట్టూ తిరిగిన. ఈ మురుగాపు ఇదంతా ముబారకియా ఇదంతా ఈ బిల్డింగ్లన్నీ తిరిగి 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 లాస్ట్ లో నెక్స్ట్ ఉండదు చూడండి. నెక్స్ట్ ఇది వచ్చి మెక్డొనాల్డ్స్, అది తెలిసి ప్రతి ఒక్కరికి తెలుసు. మురుగాపులో ఉంటుంది అది ముబారకియా. ఆ నెక్స్ట్ ఆనుకొని అది కూడా పైన దొరికింది పార్కింగ్, కింద కాదు పైన దొరికింది. మామగానే వచ్చానంటే ముక్కాల పెస్తలేదో నాకు తెలీదు. ఇక్కడైతే దొరికింది. చాలా మంది అక్కడ రోడ్డుకి అడ్డంగా పెట్టేసిపోతారు. ఆ విధంగా కానీ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా అయితే ఫైన్ వేస్తారు. ఈ విధంగా పెడితే మేబీ వేరనుకుంటా. నాకు వచ్చిన ఆర్డర్ ఇదే అన్నమాట. ఈ ఆర్డర్ తీసుకొని అక్కడికి వెళ్ళాలా. ఆ ఉండా చూడు బిల్డింగ్, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి నేను నడుచుకుంటా. ఇంకేం చేయాలా, ఫ్రీ పార్కింగ్ మనకు ఇంత దూరంలో దొరికింది. ఇంకా వేరే దారి లేదు, నడుచుకుంటా పోవాలా. ఇటు చూడు బస్సులు ఎన్ని తిరుగుతున్నాయో. ఈడ కోవిడ్ లో చాలా రకాల పనులు ఉన్నాయబ్బా. ప్రతి పని కష్టమే. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ బస్ స్టాప్ లో ఈ ముబారకియా సూక్ అనేది చాలా పెద్దది. ఇక్కడ చాలా మంది పని కోసం వస్తూ ఉంటారు. కొంతమందికి కార్లు ఉంటాయి, కొంతమందికి కార్లు టాక్సీలు మాట్లాడుకుని వెళ్లే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమందికి ఈ విధంగా బస్సులు బస్ స్టాప్ లో. ఈ ఎండ చూస్తే ఒక రేంజ్ లో ఉండాలి. టైం చూస్తే 12. ఈ ఎండకి వీళ్ళందరూ చూడండి బస్ స్టాప్ లో నిలబడాలా. ఇంకా వాళ్ళు వచ్చి ఎక్కే బస్సు కోసం వెయిట్ చేసి తర్వాత వాళ్ళు పోయే వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. అంటే ఇలాంటి స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేయాలా ఫ్యామిలీ కోసం. ఆ పక్క చూడండి అవన్నీ షాపులే. మన వాళ్ళు ఎవరైనా సాఫర్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి షూకులన్నీ తిరిగి సామాన్లు కొనుక్కొని వెళ్తా ఉంటారు. ఇక్కడ మన ఇండియాలో ఉండే వాళ్ళకి గల్ఫ్ కంట్రీ అంటే ఏదో శుక్రవారం ఒక రోజు నీట్గా బట్టలు వేసుకొని అద్దాలు పెట్టుకొని కొత్త షూలు కొనుక్కుని ఆ ఫోటోలు చూసి వామ్మో లగ్జరీ లైఫ్ రాయల్ది అనుకుంటారు. ఇలాంటివన్నీ కష్టాలు పడాలా. ఈ ఎండలకి ఎండాల, వానలకి తడవాలా, వేడొస్తే ఆ వేడి కూడా అనుభవించాలా. ఇన్ని రకాలు ఉంటాయి. కోవిడ్ అంటే నార్మల్ కోవిడ్ కాదు. అన్ని స్ట్రగుల్ అయితేనే మనం ఇక్కడ నిలబడుకోగలుగుతాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఏబీకే బ్యాంక్, దాని పక్కనే ఉన్న కేఎఫ్హెచ్ బ్యాంక్. నా ఆర్డర్ వచ్చి ఆ ఏబీకే బ్యాంక్ పక్కనే ఉందన్నమాట ఆర్డర్. దాదాపుగా నేను ఆ మెక్డొనాల్డ్స్ దగ్గర నా కార్ అయితే పార్క్ చేశా. అక్కడ నుంచి ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ సిగ్నల్ కూడా దాటి వెళ్ళాలి నేను. ఎందుకంటే బిల్డింగ్ ఆ పక్క ఉంది, ఈ పక్క అంతా డబుల్ పార్కింగ్. ఇదంతా డబుల్ పార్కింగే. ఈ పక్క అది అక్కడ ఒక పార్కింగ్ ఉంది, అది డబుల్ పార్కింగే. ఇంకా మనం ఆ పక్క పోయినామంటే ముబారకియా సైడ్, అది కూడా డబుల్ పార్కింగే. ఫ్రీ పార్కింగ్ అనేది ఎక్కడా లేదు. ఏం చేయమంటారు చెప్పండి. అట్లా ఉండదు నా పరిస్థితి కోవిడ్లో. ఒక రకంగా అయితే మంచిదే ఈ విధంగా నాకు దూరంగా రావడం. ఎందుకంటే మనము ముళ్ళుపురు ఏదైనా వాకింగ్ చేయను, ఎక్కడికన్నా బాడీ తగ్గిను. ముళ్ళుపురు ఒకప్పట్లో అంటే పౌరుషానికి తగ్గినా గానీ ఇప్పుడు తగ్గాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఇటువంటి ఆర్డర్లు పడినాయనుకో, ఇంక మన బాధ్యత ఫ్యామిలీ కోసము, మా అమ్మ కోసం, మా చెల్లి కోసం వాళ్ళందరూ గుర్తొచ్చి బాధ్యతగా పనిచేసి ఆ పౌరుషంతో తగ్గుతా. అప్పుడప్పుడు ఇలాంటి ఆటల్లో పడ్డ మంచిదే శరీరానికి. నా డ్రీమ్ ఒకటే, కోవిడ్ లో అన్ని హాలీవుడ్ ఫిలిమ్స్ అన్ని హాలీవుడ్ వేస్తా ఉంటారు. ఆ విధంగా డిస్ప్లేల్లో చైనా ఫిలిం అంటే జాకీ చాన్ ఫిలింలు, వాళ్ళ ఫిలిమ్స్ వేస్తారు. మన తెలుగు వాళ్ళ ఫిలింలు వేలే ఇంతవరకు. మన తెలుగు వాళ్ళ డైరెక్టర్లో మీరు ఒక వరల్డ్ వైడ్ సినిమా వేసి అలాంటి డిస్ప్లే మీద పడాలి ఫోటో. మామూలుగా అమెరికాలో లండన్ లో వేస్తారు కదా డిస్ప్లేల మీద, ఆ విధంగా పడాలి ఫోటో. నా కోరిక ఏందిరా అంటే ఎన్టీఆర్ సినిమా రావాలని నా కోరిక. మీకు ఇష్టమైన హీరో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్ ఇదే అన్నమాట ఆ టవర్. ఈ టవర్ పేరు వచ్చి బైటెక్ టవర్ అన్నమాట. ఆల్మోస్ట్ ఈ టవర్ లో ఉండే ఆఫీసులే. కస్టమర్ నాకు 6వ ఫ్లోర్ కి రమ్మని చెప్పింది. ఈ టవర్ అనుకోని లిబరేషన్ టవర్ అయితే ఉంది, అంటే మన వాళ్ళందరూ మురుగాప్ టవర్ అంటారు. ఇక నేను తీసుకొచ్చిన పూలతో లోపలికైతే వెళ్తున్నాను. వాము లోపల లిఫ్ట్ చూసి షాక్ అయిపోయినా. ఎన్ని ఉన్నాయి తెలుసా? 8 ఉన్నాయి అనమాట లిఫ్ట్ లో. బిల్డింగ్ నిండా ఆఫీసులే కాబట్టి లిఫ్ట్ లో మాత్రం ఉండాలి. మొత్తానికి 6వ ఫ్లోర్ లో అయితే డెలివరీ చేసేసా. ఫ్రెండ్స్ చూసారు కదా కోవిడ్ లో ఏ విధంగా డెలివరీ ఉంటుందో. ఒక్క ఆర్డర్ కోసము 1 అవర్ కూడా వెయిట్ చేయాలి, తప్పదు. ఇలాంటి ఉంటాయి అనమాట కొన్ని డెలివరీస్. సో కోవిడ్ లో డెలివరీ బై లైఫ్ అయితే ఇది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.